బ్యాంకు రాజకీయాల్లో కులం ప్రధాన అంశంగా మారింది. ఎన్నికల్లో గెలవడానికి ఇది ఒక సాధనమైంది. సీట్ల కేటాయింపులో పార్టీలు క్యాస్ట్ ఈక్వేషన్స్ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. పార్టీలకు నాయకత్వం వహిస్తున్న నేతలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కుల ప్రస్తావన తెస్తూ ఉంటారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలు కరీంనగర్ జిల్లా వేలమ సామాజిక వర్గ నేతలని టెన్షన్ పెడుతున్నాయా? సగానికి పైగా నియోజకవర్గాలలో పోటీ చేద్దామని భావిస్తున్న ఈ కమ్యూనిటీ నేతలకు రేవంత్ రెడ్డి కామెంట్స్ మింగుడు పడ్డం లేదా? వచ్చే ఎన్నికల్లో వేలమ సామాజిక వర్గ నేతలకు టికెట్ల కేటాయింపు అధిష్టానానికి తలనొప్పిగా మారబోతోందా? ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం లేకపోవడంతో రెడ్డి సామాజిక వర్గం అసంతృప్తితో ఉందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బహిరంగ సభలో వెలమ సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా కొందరు వెలమ సామాజిక వర్గం నేతల పేర్లు ప్రస్తావిస్తూ వారిని అధికారంలోకి రానివ్వనని శపథం చేశారు. ఈ వ్యాఖ్యలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్లోని వెలమ నేతలను తీవ్ర టెన్షన్ పెడుతున్నాయి. జనరల్ స్థానాల్లో ప్రస్తుతం ఎక్కువగా ఈ కమ్యూనిటీ నేతలే మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలు కాస్త భిన్నంగా ఉంటాయి. అన్ని పార్టీలకు ఈ ప్రాంతం కీలకం. అటువంటి జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 3 రిజర్వ్డ్ కాగా మిగతా స్థానాల్లో ఎక్కువగా వెలమ లేదా రెడ్డి సామాజిక వర్గం నేతలే పోటీ పడుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో కాంగ్రెస్, 5 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించాయి. హస్తం పార్టీ ఎమ్మెల్యేల్లో 3 బీసీలు, 3 ఎస్సీలు, 2 ఓసీలు ఉన్నాయి. మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు, పెద్దపల్లి శాసనసభ్యుడు విజయరమణారావు ఓసీలు. ఓడిపోయిన 5 స్థానాల్లో కోరుట్ల ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు, జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి, సిరిసిల్ల సమన్వయకర్త కేకే మహేందర్ రెడ్డి ఓసీలే. అయితే రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో సీట్ల పంపకం కాంగ్రెస్కు కత్తి మీద సాములో మారే అవకాశం ఉంది. బీఆర్ఎస్ను వీడి హస్తం పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వెలమ నేత. దీంతో అటు రెడ్లు, ఇటు బీసీలు, వెలమ నేతలకు సీట్ల పంపకం ఎలా ఉంటుందో అన్న చర్చ సాగుతోంది. ముఖ్యంగా వెలమ సామాజిక వర్గ నేతల్లో టెన్షన్ ఎక్కువగానే ఉంది. కోరుట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వెలమ నేత జువ్వాడి నరసింహరావు ఇక్కడి నుంచి 2 సార్లు ఓడిపోయారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వెలమ సామాజిక వర్గ నేత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ హోదాలో ఉంటారు. ఇక పెద్దపల్లి ప్రస్తుత శాసనసభ్యుడు విజయరమణారావు తిరిగి బరిలో ఉండే అవకాశం ఉంది. అంటే 3 నియోజకవర్గాలు మళ్లీ వెలమ సామాజిక వర్గానికి ఉండబోతున్నాయి. ఇక ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తరచూ హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ టికెట్ తనకే అంటూ సహచరుల దగ్గర ప్రస్తావిస్తున్నారు. 2021 హుజురాబాద్ ఉప ఎన్నికలో బల్మూరి వెంకట్కి 3000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆయన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అండ ఉందంటూ మళ్లీ హుజురాబాద్లో రాజకీయాలు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ సమావేశాలకు హాజరవుతున్నారు. దీంతో వెంకటది వెలమ సామాజిక వర్గమే కావడంతో కాంగ్రెస్కు తలనొప్పి తప్పేలా లేదు. మరోవైపు గత ఎన్నికల్లో ఓడిపోయిన హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు ఇటీవల స్పీడ్ పెంచారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి టికెట్ దక్కించుకోవాలని కసితో ఉన్నారు. ఇక కరీంనగర్ లోక్సభ స్థానంలో ఓడిపోయిన వెలిచాల రాజేందర్రావు ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలన్న ప్రయత్నంలో ఉన్నారు. దీంతో 5 అసెంబ్లీ స్థానాల్లో వెలమ సామాజిక వర్గ నేతలే లాబింగ్ చేసుకుంటున్నారు. ఇక సిరిసిల్ల హస్తం పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, జగిత్యాలలో జీవన్ రెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నుంచి ఈ కమ్యూనిటీ ఎమ్మెల్యే లేకపోవడాన్ని సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ దిశగా కేంద్రం ఇంకా గట్టిగా అడుగులు వేయటం లేదు. ఒకవేళ స్థానాలు పెరిగినా అంతమంది వెలమ నేతలకు సీట్లు ఇవ్వడం అస్సలు కుదరదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కరీంనగర్ నుంచి వెలమకు కాకుండా రెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వాలన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే ప్రస్తుత సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి కానీ లేదా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఓడిపోయిన ప్రైవేటు విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి కానీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. హుజురాబాద్ నుంచి టికెట్ ఆశిస్తున్న బల్మూరి వెంకట్కి అవకాశం ఉండకపోవచ్చని వినిపిస్తోంది. ఇదే సమయంలో జగిత్యాల నుంచి పోటీ చేస్తానని జీవన్ రెడ్డి ప్రకటించడాన్ని గమనించాలి. అయితే బీఆర్ఎస్ నుంచి 1.5 క్రితం కాంగ్రెస్లో చేరిన సంజయ్ కుమార్కు టికెట్ ఇవ్వక తప్పని పరిస్థితి. మరి జీవన్ రెడ్డిని కాంగ్రెస్ ఎలా సర్దుబాటు చేస్తుందన్న చర్చ సాగుతోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రెడ్డి ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఈ కమ్యూనిటీ అసంతృప్తితో ఉంది. సిరిసిల్ల, జగిత్యాల సీట్లు ఇచ్చినా ఓడిపోవడం ఈ సామాజిక వర్గానికి మింగుడు పడిన సమస్యగా మారింది. సిరిసిల్లలో బలమైన కాంగ్రెస్ నేత లేకపోవడంతో కేకే మహేందర్ రెడ్డికే టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలా వెలమ సామాజిక వర్గంపై రేవంత్ రెడ్డి ప్రసంగం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఈ కమ్యూనిటీ నేతలను టెన్షన్ పెడుతోంది. బీసీ, రెడ్డి, వెలమ సామాజిక వర్గాలను రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎలా బ్యాలెన్స్ చేస్తుందో చూడాలి.